నా పేరు పి రామకృష్ణ, పామాయిల్ కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు. ఈరోజు పామాయిల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఈరోజు పామాయిల్ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వీళ్ళకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, వీళ్ళ ప్రమాదాలతో చనిపోతున్న పామాయిల్ కార్మిక కుటుంబాలకు 20 లక్షల ఎక్స్గ్రేస్ ఇవ్వాలని, అదే సందర్భంలో దీర్ఘకాల వికలాంగులుగా మారిన కుటుంబాలకు, వికలాంగులుగా మారిన పామాయిల్ కార్మికుడికి వికలాంగుల పెన్షన్ అప్లై చేయాలని, అమలు చేయాలని, అదే సందర్భంలో ఉద్యానవన శాఖ, విద్యుత్ శాఖ, కార్మిక శాఖ, ఈ 3 శాఖల ఆధ్వర్యంలో వారి యొక్క సమస్యలు పరిష్కరించాలని మేము ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఏలూరు జిల్లాలో సుమారు 10,000 మంది పైగా పామాయిల్ కార్మికులు ఉన్నారు. ఆ పామాయిల్ కార్మికులకి నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉంది, వాళ్ళని గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులు ఏ రకంగా అయితే గుర్తింపిస్తారో ఆ రకమైన గుర్తింపు పామాయిల్ కార్మికులకు ఇవ్వాలని మేము కోరుతున్నాం. రెండోది, వీళ్ళకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం. గత 6 సంవత్సరాల నుంచి దీని మీద పోరాటం చేస్తున్న పరిస్థితితో ఈ రోజుకి ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఏమాత్రం స్పందించడం లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతున్నాం. చివరిగా ఈ జిల్లా ఎంపీ గారు మహేష్ యాదవ్ గారు, పుట్ట మహేష్ యాదవ్ గారు పామాయిల్ రైతుల గురించి ఏ చిన్న సమస్యను వెంటనే స్పందించి మాట్లాడుతున్నారు. అదే సందర్భంలో రైతుకి వెన్నుముక్క ఉన్న పామాయిల్ కార్మికుడికి ఈరోజు వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని మేము కోరుతున్నాం. మహేష్ యాదవ్ గారు, ఈరోజు పామాయిల్ కార్మికులు ఉంటేనే పంట ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తుంది, వాళ్ళు ఉంటేనే పంట దిగుబడి దిగుతుంది. కాబట్టి అలాంటి పామాయిల్ రైతుకి వెన్నుముక్క ఉన్న పామాయిల్ కార్మికుల యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద మీ పైన ఉందని మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఆ రకమైన చర్యలకి ప్రభుత్వం నుంచి, అధికారుల నుంచి తీసుకోవాలని మేము పామాయిల్ కార్మిక సంఘ, వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తాం.